సో హలో గైస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో ఫైనలీ బాస్, ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం ఒక సాలిడ్ గుడ్ న్యూస్ వచ్చింది. మన WWE ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని మన రోమన్ రైన్స్ రిటర్న్ కి అనౌన్స్ చేసింది బాస్. అండ్ అది ఒకటిగా రెండు స్మాక్ డౌన్స్ కోసం రోమన్ రైన్స్ రిటర్న్ అనేది అనౌన్స్ అయిపోయింది అన్నమాట. అండ్ అంతేకాదు, ఇంకా మనం చాలా మాట్లాడబోతున్నాం లైక్ ద రాక్ గురించి. బాస్ చూడండి, ఇప్పుడు మన ద రాక్ అంటే సడన్గా ఇప్పుడు రీసెంట్లీ అంటే మన స్మాక్ డౌన్లో వచ్చి మన కోడి రోడ్స్కి ఆఫర్ ఇచ్చిన కదా, అంటే నీ ఆత్మ నాకు అమ్మాయి అని చెప్పినా కదా. సో ఇదంతా చూసిన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే ద రాక్ ప్లాన్స్ అనేది ఒకటిసారి చేంజ్ అవుతున్నాయి, ద రాక్ ఒకటిసారి సర్ప్రైజ్ ఇచ్చినారు అని చాలామంది ఈ టైప్లో అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు మనకి ఒక క్లియర్గా అప్డేట్ వచ్చింది. అండ్ అప్డేట్ ఏమంటుందంటే మనకి ద రాక్ అంటే ఏదో అనుకోకుండా రాలే అంట ఈ స్మాక్ డౌన్. అంటే ద రాక్ ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారు, అది అనేది మొత్తం ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నారంట. అండ్ ఇదంతా ప్లాన్ ఎవరి దగ్గర ఉంది అంటే చూడండి, ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే మన ద రాక్ రిటర్న్ చేస్తున్నట్టు ద రాక్ ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వస్తలేదు ఇదంతా ఓన్లీ WWEలో ఇద్దరు ముగ్గురికి తెలుసు అంట, మిగతా ఎవరికి తెలియదంట. అందుకనే మనకి అంత ఓపెన్గా అప్డేట్ వస్తలేవు, ఎలాంటి రూమర్స్ వస్తలేవు. ఎందుకంటే ద రాక్ ఎప్పుడు రిటర్న్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పోతారు, అండ్ ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, ఇదంతా ఓన్లీ WWEలో ఇద్దరు ముగ్గురికి తెలుసు అంట. అండ్ ఇద్దరు ముగ్గురు ఇంకెవరు కాదు, ఫస్ట్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ అన్నమాట, సెకండ్ మన నిక్ ఖాన్, థర్డ్ మన ఆర్యన్ అని చెప్తున్నారు అన్నమాట. సో వీళ్ళు ముగ్గురికే తెలుసు, మిగతా ఎవరికి ఎలాంటి ఐడియా లేదన్నమాట. ద రాక్ రిటర్న్ మొత్తం చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు. ద రాక్ ఒక 20 అడుగులు ముంగట ఉంటా అని చెప్పింది కదా. సో 20 అడుగులు ఏంది అనేది ఎవరికి ఎక్కువ ఐడియా లేకుండా వీళ్ళు అంటే చాలా సేఫ్లీ కాపాడడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే జస్ట్ ఒక రూమర్ రాగానే మొత్తం సోషల్ మీడియాలో లీక్ అయిపోతుంది కదా. సో ఆ లీక్ కాకుండా కాపాడడానికి ఇదంతా చేస్తున్నారు. సరే చేయండి, నేనేమంటున్నా అంటే సరే ఎలాంటి రూమర్స్ రాకుండా కాపాడండి, మంచిదే. బట్ స్టోరీ లైన్ అనేది మాకు మంచిగా వేయండి బాస్, అంటే చాలా సాలిడ్గా వేయాలి. ఎందుకంటే ఇప్పుడు రసల్ మీద ఎక్కువ టైం లేదు, అండ్ రోడ్డు రసల్ మీద ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, అండ్ స్టిల్ మాకు అంత మజా ఏం వస్తలేదు అన్నమాట. సో మాకు మజా వచ్చేలా మీరు బుక్ చేస్తే చాలు, ఇంకేం వద్దు. ఎందుకంటే ఈ రసల్ మీద రోడ్డు రసల్ మేనియా కదా. అండ్ ఈ సీజన్ మన WWE ఫ్యాన్స్ కోసం చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంటుందన్నమాట. బట్ ఈ సంవత్సరం అంత ఎక్సైటింగ్ ఏం లేదన్నమాట. సో అందుకనే ఫ్యాన్స్ రియాక్షన్ ఈ టైప్లో వస్తుందన్నమాట ఈ అప్డేట్ పైన. అండ్ అంతేకాదు, రీసెంట్లీ మన రాయ్బ్యాక్ ద రాక్ గురించి మాట్లాడినారు. రాయ్బ్యాక్ ఏమని చెప్పినారంటే చూడండి, ఇప్పుడు ప్రెసెంట్ నా మనసులో WWE కోసం ఎలాంటి బాధ అంటే ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట. ఎస్, అంటే రాయ్బ్యాక్ అండ్ WWE మధ్య రీసెంట్లీ చాలా తమాషా జరిగినాయన్నమాట. రాయ్బ్యాక్ చాలా బ్యాడ్గా మాట్లాడిన WWE చాలా జరిగింది బాస్. అది ఒక వేరే టాపిక్ అన్నమాట, ఇది కూడా సపరేట్ చేస్తే ఒక వీడియో, ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే. ఎందుకంటే రాయ్బ్యాక్ పైన ఈ మధ్యలో ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏం చూపిస్తలేరు అనమాట. సోషల్ మీడియాలో చాలా పేరు ఖరాబ్ అయిపోయింది. బట్ ఇప్పుడు కొంచెము ఆ పేరుని అంటే కొంచెం మంచి చేయని ట్రై చేస్తున్నారు రాయ్బ్యాక్. అండ్ రాయ్బ్యాక్ రీసెంట్లీ ఏమన్నారంటే సరే ఇప్పుడు నా మనసులో ఎలాంటి ప్రాబ్లం లేదు, సో నేను WWEలో రిటర్న్ చేయడానికి రెడీ, బట్ ఒకటే ఒక కండిషన్ పైన. అండ్ అది ఏంటంటే ది ఫైనల్ బాస్ ద రాక్ నాకు కాల్ చేసి రాయ్బ్యాక్ నువ్వు వచ్చాను ఒక మాట చెప్తే నేను వచ్చేస్తాను అని ఈ టైప్లో మన ద రాయ్బ్యాక్ మాట్లాడుతున్నారు బాస్. అంటే రాయ్బ్యాక్ ఏమంటున్నారంటే ఫైనల్ బాస్ కాల్ చేసి పిలిస్తే వచ్చేస్తారంట మన WWEలో. అండ్ ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత ఫ్యాన్స్ ఇప్పుడు చాలా అంటే చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు, అంత సీన్ లేదు బాబు నీకు అని ఈ టైప్లో మన రాయ్బ్యాక్ గురించి కొంతమంది ఫ్యాన్స్ చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే మీకు ఒకవేళ మీకు తెలియదు అంటే చెప్తున్నాను చూడండి, రాయ్బ్యాక్ మీరు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అవ్వాలని చూస్తాను, మీకు తెలుసు మొత్తం డబుల్ మీనింగ్ ఉంటాయి అన్నమాట. అండ్ WWE గురించి చాలా బ్యాడ్గా మాట్లాడండి చాలా జరిగింది, WWE అండ్ రాయ్బ్యాక్ మీద చాలా జరిగింది అన్నమాట. సో ఇప్పుడు ఎంతైనా సరే WWE ఫ్యాన్స్ ఇప్పుడు WWE గురించి బ్యాడ్గా మాట్లాడితే ఇప్పుడు ఏ రెస్లర్ బ్యాడ్గా మాట్లాడతాడో అదే రెస్లర్ పైన హేట్ చేస్తారనమాట. సో అందుకని ఆ టైప్లో హేట్ వచ్చిందనమాట మన రాయ్బ్యాక్ పైన. బట్ ఇప్పుడు మన రాయ్బ్యాక్ ఏమంటున్నారంటే సరే ఇప్పుడు నా మనసులో ఎలాంటి బాధ ఎలాంటి ఫీలింగ్ లేదనమాట. సో ద రాక్ నాకు ఫోన్ చేసి పిలిస్తే నేను వచ్చేస్తాను అని ఈ టైప్లో మన రాయ్బ్యాక్ చెప్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు, ఇన్ ఫ్యూచర్ మన రాయ్బ్యాక్ మన WWEలో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? అంటే చూడండి, మనం ఎప్పుడైనా సరే ఏ సూపర్ స్టార్ కోసమైనా సరే మనం నెవర్ సే నెవర్ అని చెప్పాలి. ఎందుకంటే WWE అండ్ ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. సో ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తే అప్పుడు మన రాయ్బ్యాక్ ఇన్ ఫ్యూచర్లో మన WWEలో వచ్చినా రావచ్చు బాస్. ఓకే, అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాము మన సౌదీ అరేబియా ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి. చూడండి, ఇప్పుడు ఈ సంవత్సరంలో ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ జరుగుతుందని మనకైతే ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. కానీ మీకు తెలుసా, నెక్స్ట్ ఇయర్ మన సౌదీ అరేబియాలో 1 కాదు 2 కాదు 3 ప్రీమియం లైవ్ ఈవెంట్స్ జరుగుతాయంట. ఎస్, నిజంగా చాలా షాకింగ్ అనమాట. అండ్ ఇది మన కోసం ఎక్కడో ఒక మంచి గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ సౌదీ అరేబియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన రాయల్ రంబల్ ఉందన్నమాట.
సో రాయల్ రంబల్ జరుగుతాయి మన సౌదీ అరేబియాలో, అండ్ ఇంకో ప్రీమియర్ ఈవెంట్ ఉంటుంది, అండ్ మన క్రౌన్ జ్యువెల్ ఉంటుంది అనమాట. సో మొత్తం 3 ఉంటాయి అంట, ఎందుకంటే ఈ సంవత్సరంలో ఒక్కటే జరగబోతుంది కదా. సో అందుకే నెక్స్ట్ ఇయర్ 3 ఉంటాయి అంట మన సౌదీ అరేబియాలో. సో ఇప్పుడు 3 ఉంటే మన కోసం ఎందుకు మంచిది అంటే, ఇప్పుడు ఆ 3 ఏదైనా ప్రీమియర్ ఈవెంట్ లైక్ రాయల్ రంబల్ చాలా ఎక్సైటింగ్గా చాలా కిరాక్గా ఉంటాయి కదా. సో మనము నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్కి ఒక బిగ్ స్క్రీన్ ఈవెంట్ చేయొచ్చు అనమాట. అంటే మన అందరం కలిసి కూర్చొని ఒక బిగ్ స్క్రీన్లో మంచిగా అంటే మన రాయల్ రంబల్ చూడొచ్చు. నైట్లో వస్తుంది కాబట్టి మనము అంటే మార్నింగ్ లేచి రావాల్సిన అవసరం లేదు, నైట్లో ఆరామ్గా వచ్చి షో చూడొచ్చు అనమాట. సో ఈ టైప్లో సంథింగ్ అంటే మనం ప్లాన్ చేయొచ్చు. అందుకనే నెక్స్ట్ ఇయర్ సౌదీ అరేబియాలో 3 ఉంటుంది, ఎక్కడో మంచిది నేను అంటున్నాను. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఎలిమినేషన్ చేంబర్ ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి. గాయస్ ఫస్ట్ అయితే ఇప్పుడు మనము మన ఎలిమినేషన్ చేంబర్ ప్రీమియం ఈవెంట్ మ్యాచ్ కార్డ్ పైన చిన్న కనేద్దాం బాస్. సో మీ అందరూ కూడా తెలుసు మనకి మన ఉమెన్స్ డే చేంబర్ మ్యాచ్ ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంది అనమాట. అండ్ మన సామి జేన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో ఒక జబర్దస్త్ అన్షాన్షెండ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంది. టిఫనీ అండ్ ట్రిష్ వర్సెస్ నాజాస్ అండ్ క్యాండస్ లేరా మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది అనమాట. అండ్ మనకి మన మెన్స్ ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో మ్యాచెస్ గురించి మాట్లాడితే 4 మ్యాచెస్ కన్ఫర్మ్ ఉన్నాయి ప్రెసెంట్ కోసం అయితే మన ఎలిమినేషన్ చేంబర్ కోసము. అండ్ ఒక సాలిడ్ సెగ్మెంట్ కన్ఫర్మ్ ఉంది. అండ్ ఆ సెగ్మెంట్ ఇంకేదో కాదు, కోడి రోడ్స్ అండ్ ద రాక్ అనమాట. అంటే మన కోడి రోడ్స్ ఏం ఆన్సర్ ఇస్తారు అంటే, కోడి రోడ్స్ అంటే ద రాక్ ఆఫర్కి ఎస్ అంటారా లేదా నో అంటారా, అది ఒక పెద్ద క్వశ్చన్ కదా బాస్. సో అందుకనే ఈ క్వశ్చన్కి అంటే ఇప్పుడు ఈ సెగ్మెంట్ నిజంగా చాలా హైలైట్ సెగ్మెంట్ అనమాట. అండ్ ఓపెన్ చెప్పాలంటే నేనైతే ఈ సెగ్మెంట్ కోసం ఎలిమినేషన్ చేంబర్ సెగ్మెంట్ జరగబోతుంది, ద రాక్ బి వస్తారు ఈ సెగ్మెంట్ జరుగుతుంది. సో అందుకే నేనైతే ఈ సెగ్మెంట్ కోసం అయితే చాలా ఎక్కువ ఎక్సైటెడ్ ఉన్నాను. అండ్ మన మెన్స్ చేంబర్ మ్యాచ్ కోసం ఎక్సైటెడ్ ఉన్నాను. అండ్ మన ఉమెన్స్ చేంబర్ మ్యాచ్ గురించి మాట్లాడితే మేబీ మన ఉమెన్స్ చేంబర్ మ్యాచ్లో ఒక రిటర్న్ జరగచ్చు అంట. అండ్ రిటర్న్ ఇంకేదో కాదు, మన జేడ్ కార్గిల్ది. అంటే ఓపెన్ చెప్పాలంటే ఎలిమినేషన్ చేంబర్లో జేడ్ కార్గిల్ వచ్చినా రాకపోయినా ఇన్ ఫ్యూచర్ అంటే చాలా తొందరలోనే మన జేడ్ కార్గిల్ మనకి మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక స్టోరీ అనేది మరొకసారి రన్ అయింది, అంటే జేడ్ కార్గిల్ పైన ఓవర్ అటాక్ చేసినారు ఏందనేది ఆ స్టోరీ మనకు చూపిస్తున్నారు. అండ్ ఇప్పుడు రీసెంట్లీ మన బియాంకా బెలెర్ అండ్ నియోమి ఆ ట్యాగ్ టీమ్ టైటిల్స్ ఓడిపోయినారు. సో దీని అర్థం చాలా క్లియర్గా కూడా కనిపిస్తుంది. అండ్ అది ఏంటంటే ఎక్కడనో మన జేడ్ కార్గిల్ అటాక్ ఎంకలా చేయి ఇంకెవరిది కాదు, బియాంకా అండ్ మన నియోమిదే కావచ్చు. అంటే ఇద్దరిలో ఎవరిదైనా ఒక్కరిది చేయి కావచ్చు లేదా వీళ్ళిద్దరిది కావచ్చు అన్నమాట. బియాంకా అండ్ నియోమి వీళ్ళిద్దరు అటాక్ చేసినారు అనుకుంటా మన జేడ్ కార్గిల్ పైన అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అండ్ మన జేడ్ కార్గిల్ మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసినప్పటి నుంచే ఒక రూమర్ మాత్రం ఉందన్నమాట, ఒక రూమర్ మ్యాచ్ ఉంది. అండ్ ఆ మ్యాచ్ ఇంకేదో కాదు, జేడ్ కార్గిల్ వర్సెస్ బియాంకా బెలెర్. సో ఇప్పుడు రెసల్మేనియా రోడ్ రెసల్మేనియా కాబట్టి ఎలిమినేషన్ చేంబర్లో లేదా మన ఎలిమినేషన్ చేంబర్ తర్వాత అయినా సరే మన జేడ్ కార్గిల్ రిటర్న్ చేసి మన బియాంకాతో ఫ్యూడ్ స్టార్ట్ చేస్తే కరెక్ట్గా కొంచెం టైం ఉంది కదా రెసల్మేనియాకి. సో ఇలా ఫ్యూడ్ కరెక్ట్గా సెట్ చేయొచ్చు అనమాట, మంచి హైప్ చేయొచ్చు. సో ఫైనల్లీ మనకి అంత మంచిగా ఉంటే రెసల్మేనియాలో బియాంకా బెలెర్ వర్సెస్ జేడ్ కార్గిల్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట బాస్. సో చూద్దాం ఇప్పుడు ఈ మ్యాచ్ జరిగితే మంచిది అన్నమాట. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే మన ఏజే స్టైల్స్ పైన మనకి ఒక రూమర్ అంటే ఇది ఒక అప్డేట్ అనమాట. అండ్ అది ఏంటంటే ఒకవేళ మన ఏజే స్టైల్స్ ఇంజర్డ్ కాకపోతే, అంటే రీసెంట్ టైంలో రిటర్న్ చేసినప్పుడు ఇంజర్డ్ అయిపోయింది అండ్ మరోసారి రికవర్ అయ్యి ఇప్పుడు మరోసారి రిటర్న్ చేసినారు కదా. సో ఇంతకుముందు రిటర్న్ చేసినప్పుడు ఇంజర్డ్ అయినా చూడు మన ఏజే స్టైల్స్. సో ఒకవేళ ఆ టైంలో ఇంజర్డ్ కాకపోతే అంట ఈసారి రెసల్మేనియా కోసం మన ఏజే స్టైల్స్ కోసం స్పెషల్లీ చాలా జబర్దస్త్ ప్లాన్స్ ఉండేనమాట. అంటే ఒక నిజం చెప్పాలంటే ఫేర్వెల్ టైప్ సంథింగ్ ఏదో ప్లాన్ చేసినారంట. బట్ ఇప్పుడు ఆ ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసిన, ఎందుకంటే ఏజే స్టైల్స్ ఇంజర్డ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు రెసల్మేనియా ప్లాన్స్ గురించి మాట్లాడితే మన ఏజే స్టైల్స్ కోసము అంటే ఒక మల్టీ-పర్సన్ మ్యాచ్ బుక్ చేస్తారంట. లైక్ ఇప్పుడు మన బ్రాన్ బ్రేకర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ కదా. సో బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఏజే స్టైల్స్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ వర్సెస్ ఇంకో సూపర్ స్టార్ లైక్ మన షేమస్ లేదా ఇంకో సూపర్ స్టార్ కావచ్చు అనమాట. సో మేబీ అంత మంచిగా ఉంటే ఒక ఫేటల్ ఫర్ ఏ మ్యాచ్ రెసల్మేనియాలో లేదా ఒక ల్యాడర్ మ్యాచ్ సంథింగ్ ఈ టైప్లో బుక్ చేయొచ్చు అని మనకైతే ప్రెజెంట్ కోసం ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి మన ఏజే స్టైల్స్ అండ్ మన బ్రాన్ బ్రేకర్ పైన ఫిన్ బ్యాలర్ పైన. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా గురించి. ఎందుకంటే బాస్ రీసెంట్లీ మన ఇంకో లెజెండ్ అంటే మన విన్స్ రూసో జాన్ సీనా గురించి మాట్లాడినారు. అండ్ విన్స్ రూసో ఏమని చెప్పినారు అంటే చూడండి, ఇప్పుడు ద రాక్ కోడి రోడ్స్కి ఆత్మ అమ్మే అని చెప్పిండు అనమాట, ఆత్మ ఇచ్చని చెప్పిండు. సో ఎట్లయినా అంటే మన కోడి రోడ్స్ నో అని చెప్తాడు అనమాట ద రాక్కి. సో దీనిపైన మన విన్స్ రూసో ప్రిడిక్షన్ అంటే
అంటే ఇది ఒక స్పాయిలర్ కాదనమాట, ఇది రూమర్వి కాదు, జస్ట్ ఏంటంటే మన విన్స్ రూసో ప్రిడిక్షన్ అనమాట. సో విన్స్ రూసో ఏమని చెప్తున్నానంటే కోడ్ ఎట్లయినా నో అని చెప్తాడు కదా ద రాక్కి. సో దాని తర్వాత ఏమైతే అంటే ఎలిమినేషన్ చేంబర్లో మన సీఎం పంక్ గెలుస్తాడనమాట. అండ్ సీఎం పంక్ గెలిచిన తర్వాత ఏమవుతుంది అంటే ఇక మన జాన్ సీనా పనిచేస్తాడనమాట. అంటే జాన్ సీనా ద రాక్తో కలిసిపోతాడు, జాన్ సీనా ఆత్మని అమ్మేస్తాడనమాట ద రాక్కి. అండ్ ద రాక్ అండ్ జాన్ సీనా కలిసిపోతే ఇక మొత్తం డబ్ల్యూడబ్ల్యూ షేక్ అయిపోతుంది. అండ్ ద రాక్ చేతుల్లో ఉన్న ఫైనల్ బాస్ పవర్స్ని యూజ్ చేసి మన ద రాక్ జాన్ సీనాకి ఇలా మ్యాచ్ మధ్యలో అంటే కోడీ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ మధ్యలో యాడ్ చేపిస్తారంట. అండ్ అసలు మేనియాలో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయిపోతాయి అనమాట. అంటే జాన్ సీనా వర్సెస్ కోడీ వర్సెస్ సీఎం పంక్ మధ్యలో ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయిపోతాయని ఈ టైప్లో మన విన్స్ రూసో ప్రిడిక్షన్ అనమాట. సో ఇప్పుడు ఈ ప్రిడిక్షన్ పైన మీ రియాక్షన్ ఏంటంటే నిజంగా ఇట్లా జరుగుతుందా జస్ట్ ఇది ఒక ప్రిడిక్షన్ అంటారా, మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. బట్ నేను మీ అందరికీ ఒక రూమర్ గురించి చెప్పాలా, ఒక రూమర్ వస్తుందన్నమాట. అంటే ఫ్యాన్స్ ప్రిడిక్షన్ ఇది అండ్ ఈ రూమర్ బి అనుకోవచ్చు ఇంకే. అండ్ అది ఏంటంటే ఒక రూమర్ ఏమని చెప్తుందంటే మీకు మన సీఎం పంక్ ఫేవర్ గుర్తుంది కదా, మన సీఎం పంక్ పాల్ హేమన్ మధ్య అంటే ఒక ఫేవర్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఏమైతే అంటే ఎలిమినేషన్ చేంబర్లో మన సీఎం పంక్ గెలుస్తారన్నమాట. గెలిచిన తర్వాత ద రాక్ ఏం చేస్తారంటే ఫైనల్ బాస్ పవర్స్ యూజ్ చేసి మన సీఎం పంక్ జోలికి వస్తారన్నమాట. సీఎం పంక్ అండ్ కోడీ రోడ్స్ మ్యాచ్ని ఖరాబ్ చేయడానికి ట్రై చేస్తుంటే ఎట్లయినా ఇప్పుడు కోడీ నో అని చెప్పేస్తాడు. సో కోడీ నో చెప్పినందుకు ద రాక్ ఎట్లయినా చాలా కోపంలో ఉంటారనమాట కోడీ రోడ్స్ పైన. అండ్ సీఎం పంక్ మన ఎలిమినేషన్ చేంబర్ గెలుస్తారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే ద రాక్ వల్ల ఇలా మ్యాచ్ అంటే మెయిన్ ఈవెంట్ జరగకుండా లేదు సంథింగ్ ఏదో ప్రాబ్లం జరుగుతాయన్నమాట కోడీ అండ్ సీఎం పంక్ మధ్యలో. సో అప్పుడు సీఎం పంక్ మన పాల్ హేమంగ్ చెప్తారన్నమాట ఫేవర్ గుర్తుంది కదా నాకు ఇప్పుడు ఆ ఫేవర్ కావాలి. అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్కి చెప్పు అంటే ద రాక్కి హ్యాండిల్ చేయమని, అంటే ద రాక్కి చూసుకో అని ఈ టైప్లో మన సీఎం పంక్ చెప్తారన్నమాట. అంటే మన పాల్ హేమన్కి అంటే రోమన్ రేన్స్కి చెప్పు అంటే మన ద రాక్కి హ్యాండిల్ చేయమని నా మ్యాచ్ మధ్య రాకుండా అని ఈ టైప్. సో అప్పుడు రోమన్ రేన్స్ ద రాక్కి అంటే మన సీఎం పంక్ అండ్ కోడీ మ్యాచ్ మధ్య రాకుండా హ్యాండిల్ చేస్తారన్నమాట. సో అప్పుడు అక్కడ నుంచి ద రాక్ అండ్ రోమన్ రేన్స్ది ఒక ఫ్యూడ్ అనేది చాలా ఓపెన్గా స్టార్ట్ అయిపోతాయన్నమాట. అండ్ అంత మంచిగుంటే ఇదే రసల్ మేనియాలో లేదా నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో రోమన్ రేన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ జరుగుతాయన్నమాట. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇయర్ ఎందుకు చెప్పినానంటే మన సెత్ రాలెన్స్ అటాక్ చేసినారు కదా రోమన్ రేన్స్ పైన. ఇప్పుడు సెత్ రాలెన్స్ ఆల్రెడీ అక్కడ మధ్యలో ఉన్నాడు కదా బాస్. సెత్ రాలెన్స్ ఎట్లా మర్చిపోతారు, సెత్ రాలెన్స్ అటాక్ చేసినాడు. సో ఫస్ట్ రోమన్ రేన్స్ సెత్ రాలెన్స్ జోలికి రావాల్సిందే కదా. సో అందుకనే మేబీ ఈ సంవత్సరం అంటున్నారు రాక్ వర్సెస్ రోమన్, లేదా అందుకనే నెక్స్ట్ ఇయర్ ఎక్కువ నెక్స్ట్ ఇయర్ అంటున్నారు రాక్ వర్సెస్ రోమన్ అనమాట. సో ఇది ఒక రూమర్, ఓకే. సో ఇది ఒక రూమర్ అనమాట. అండ్ ఇప్పుడు ఈ రూమర్ నిజమైతే అంటారా, ఎందుకంటే చూడండి ఇప్పుడు నేను మీ అందరికీ ఇప్పుడు మన రోమన్ రేన్స్ 2 స్మాక్ డౌన్ కోసం అడ్వర్టైజ్ ఉందని చెప్పినా కదా. సో ఇప్పుడు ఆ స్మాక్ డౌన్స్ ఏందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన అనమాట. 21 మార్చ్ అండ్ 28 మార్చ్ రోజు కాకపోతే స్మాక్ డౌన్స్ కోసం 21 మార్చ్ 28 మార్చ్ స్మాక్ డౌన్లో మన రోమన్ రేన్స్ వస్తారు. అండ్ ఇది ఓపెన్ అంటే ఇది ఒక రూమర్ కాదు, ఇది ఒక అప్డేట్ అనమాట. డబ్ల్యూడబ్ల్యూ చాలా ఓపెన్ చూడొచ్చు ఈ ట్వీట్ చూడండి మీరు. డబ్ల్యూడబ్ల్యూ చాలా క్లియర్లీ బ్రేకింగ్ న్యూస్ అని చాలా క్లియర్లీ ఓటీసీ రోమన్ రేన్స్ వస్తున్నారు స్మాక్ డౌన్లో మార్చ్ 21 అండ్ మన మార్చ్ 28 రోజు అని చాలా క్లియర్లీ మన డబ్ల్యూడబ్ల్యూ అడ్వర్టైజ్ చేస్తుంది, బ్రేకింగ్ అని అడ్వర్టైజ్ చేస్తుంది అనమాట రోమన్ రేన్స్కి. సో ఇది ఒక రూమర్ కాదు బాస్, ఇది అఫీషియల్ అప్డేట్, రోమన్ రేన్స్ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ మీ మనసులో రావచ్చు, ఏంది మార్చ్ 21 మార్చ్ 28 అంటే దానికంటే ముందు రాడా రోమన్ రేన్స్ అంటే చూడండి రావచ్చు. అండ్ రోమన్ రేన్స్ ఎలిమినేషన్ చేంబర్లో రిటర్న్ చేయొచ్చు. అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ 21 మార్చ్ అనౌన్స్ చేసింది రిటర్న్ అంటే ఇప్పుడు అప్పుడే వస్తారని కాదు, దానికంటే ముందు రావచ్చు. అండ్ దాన్నే సర్ప్రైజ్ రిటర్న్ అంటారు. ఇప్పుడు ఎట్లయినా 21 మార్చ్ కోసము అడ్వర్టైజ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు అది సర్ప్రైజ్ రిటర్న్ అయితే కాదు. సో దానికంటే ముందు వస్తేనే అది ఒక సర్ప్రైజ్ అవుతుంది అనమాట. అండ్ ఆ సర్ప్రైజ్ రిటర్న్ మనకి అంత మంచిగా ఉంటే ఎలిమినేషన్ చేంబర్లో చూడడానికి దొరుకుతుంది అనమాట. అండ్ ఇప్పుడు నేను మీ అందరికీ ఒక చిన్న షాక్ ఇస్తాను, ఇప్పుడు మీరు అది చూడొచ్చు. అండ్ ఆ షాక్ ఏంటంటే మన సీఎం పంక్ షెడ్యూల్ చూడండి. అంటే మన సీఎం పంక్ మార్చ్ 10th అంటే మన మార్చ్ 17th రోజు కాకపోయే మార్చ్ 21 రోజు కాకపోయే స్మాక్ డౌన్. అంటే ఇప్పుడు ఎంత షెడ్యూల్లో మీరు 2 డేట్స్ గమనించండి. స్మాక్ డౌన్ అంటే మన మార్చ్ 21 రోజు కాకపోయే స్మాక్ డౌన్ కోసం మన సీఎం పంక్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ మార్చ్ 28 రోజు కాకపోయే స్మాక్ డౌన్ కోసం సీఎం పంక్ అడ్వర్టైజ్ ఉన్నారు బాస్. ఈ షెడ్యూల్లో మీకు కనిపిస్తుంది కదా, మార్చ్ 21 స్మాక్ డౌన్, మార్చ్ 28 రోజు కాకపోయే స్మాక్ డౌన్. అండ్ ఈ 2 స్మాక్ డౌన్స్ కోసము రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ ఉన్నారు. సో మేబీ ఆ రూమర్ నిజమవుతుందా ఏంది అంటే
మన CM Punk ఎలిమినేషన్ చేంబర్ గెలుస్తారు. అండ్ దాని తర్వాత అంటే దా రాక్ వల్ల చాలా గడబడులు అయితే సో అప్పుడు CM Punk ఫేవర్ అడుగుతారు అనమాట. అండ్ రోమన్ రేన్స్ వస్తారు, హెల్ప్ చేస్తారు. సో ఇదంతా నిజమవుతుందా ఏంది? ఎందుకంటే ఇక్కడ డేట్స్ మ్యాచ్ అవుతున్నాయి. CM Punk షెడ్యూల్ ఉన్నారు 21 మార్చ్ స్మాక్ డౌన్ కోసము. అండ్ రోమన్ రేన్స్ షెడ్యూల్ అంటే ఆ రోజు వస్తారు అన్నమాట. సో చెప్పలేమో కానీ ఏమైనా కావచ్చు. బట్ ఇక్కడ మీరు ఇంకో డేట్ గమనిస్తే అంటే ఎలిమినేషన్ చేంబర్ తర్వాత కాకపోయే రా కోసం CM Punk అడ్వర్టైజ్ లేరు. సో ఇప్పుడు ఒకవేళ చేంబర్ మ్యాచ్ గెలుస్తే, ఒకవేళ CM Punk చేంబర్ మ్యాచ్ గెలిస్తే దాని నెక్స్ట్ రాలో వస్తుండే బాస్. ఎందుకంటే CM Punk స్మాక్ డౌన్ సూపర్ స్టార్, రా సూపర్ స్టార్ అని ఎక్కువ కాదంటే రీసెంట్లీ రాలోవి కనిపిస్తున్నారు కదా. CM Punk రాలోనే ఎక్కువ కనిపిస్తున్నారు ఓపెన్ చెప్పాలంటే. అలాంటిది చేంబర్ మ్యాచ్ గెలిచి రాలో రారా అంటే దానికి కలిపి ఒక సెన్స్ ఉందన్నమాట. అండ్ అది ఏంటంటే కొడి రోడ్ స్మాక్ డౌన్లో ఉంటాడు కాబట్టి మన ఒకవేళ చేంబర్ మ్యాచ్ గెలిస్తే డైరెక్ట్గా మన CM Punk కోడికి అపోనెంట్ అయిపోతాడు కదా. సో అందుకని డైరెక్ట్గా స్మాక్ డౌన్లో వస్తారు అక్కడ. సో మేబీ ఆ టైప్లో బుక్ చేస్తున్నాం అక్కడ WWE. బట్ రీసెంట్లీ రాలో కొడి రోడ్స్ వచ్చినారు. ఓకే, రీసెంట్లీ రాలో కోడి కనిపించినారు. సో అలాంటిది మన ఎలిమినేషన్ చేంబర్ తర్వాత కాకపోతే నెక్స్ట్ రా కోసం బుక్ చేయొచ్చు కోడి, దాంట్లో పెద్ద మాట ఏం కాదు. సో చూడాలి అదే. అంటే చూడండి ఓపెన్ చెప్పాలంటే CM Punk లేదా జాన్ సీనా గెలుస్తారు ఎలిమినేషన్ చేంబర్ అని ఈ టైప్లో రూమర్స్ ఉన్నాయి. డ్రూ మ్యాకింటైర్ పైన ఒక రూమర్ ఉంది. మేబీ మన ద రాక్ మన డ్రూ మ్యాకింటైర్ కలిసిపోతారా ఏంది, డ్రూ మ్యాకింటైర్ అమ్మేస్తాడేంది సోలు ఆత్మ అని ఈ టైప్లో రూమర్ ఉందన్నమాట. సో ఈ 3 రూమర్స్ ఉన్నాయి. కానీ గెలవడం అంటే మేబీ మన CM Punk గెలుస్తారంట ఎలిమినేషన్ చేంబర్ లేదా జాన్ సీనా అని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే రోమన్ రేన్స్ రిటర్న్ మేబీ ఎలిమినేషన్ చేంబర్ జరగవచ్చు. ఇక లేదంటే ఇక డైరెక్ట్గా మన మార్చ్ 21 అండ్ మన మార్చ్ 28 రోజు కాకపోతే స్మాక్ డౌన్ కోసం అయితే రోమన్ రేన్స్ అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నారు బాస్. ఇప్పుడు ఇవన్నీ రూమర్స్, ఇవన్నీ అప్డేట్స్ విన్న తర్వాత మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.